వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. సో దాదాపు ఒక 2-3 రోజుల నుండి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే, మేము ధర్మం గురించి చెప్తాము కానీ పాటించము. అరే ధర్మం ఎందుకు వచ్చింది మధ్యలో అని అనుకుంటున్నారా? హిందూ ధర్మం గురించి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తారు కానీ పాటించరు అనమాట. సో దానికి నిదర్శనం ఇదే. దాదాపు ఒక 2 రోజుల నుండి ఇది బాగా చక్కర్లు కొడుతుంది. కానీ ఇది కొంతమంది అక్కలకి కనిపిస్తలేదు. అయితే ఇంకో వీడియో కూడా నేను చూసిన. నేను పందులు కాదు ఊర పందులు అంట, బరాబర్ అంట, నీ నోట్లో లడ్డు పెట్టుకున్నావా అని వేరే వాళ్ళని మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడుతుంది కదా. మరి అలాంటి ఆమెకి హనుమంతుణ్ణి ఇక్కడ అవమానిస్తున్నప్పుడు, ఒక బీజేపీ ర్యాలీ జరిగేటప్పుడు లక్నోలో, ఆ ర్యాలీలో ఒక వ్యక్తికి హనుమాన్ గెటప్ వేసి ఆయన చేతికి బీజేపీ పార్టీ జెండా ఇచ్చి ఆ వాహనం ముందు డాన్స్ చేపిస్తుంటే ఈమె నోట్లో లడ్డు పెట్టుకుందా అని నేను అడుగుతున్నా. హిందూ ధర్మం గురించి మాట్లాడతారు, దేవతా దేవతలను అవమానించొద్దు అని అన్నప్పుడు, మీరే స్పీచ్లలో చెప్పినప్పుడు ఒక మినిస్టర్ ఈయన మాట్లాడుతున్నాడు, హిందూ దేవతా దేవతలను, హిందూ ధర్మాన్ని ఎవరైనా అవమానిస్తే ఊరుకోము అని. మరి వీళ్ళే అవమానిస్తే మనం ఏం చేయాలి ఒకసారి వినండి. हिंदू विरोधी ताकतें जिन्होंने हमेशा हिंदू धर्म का अपमान किया हो, हिंदू देवी देवताओं का अपमान किया हो, जिन्होंने हमारी आस्था के साथ खेला हो, आज अगर राजनीति रोटी सेकना चाहते हैं तो मैं आपको स्पष्ट रूप से कहता हूं, आप हिंदू धर्म को इतना कमजोर मत समझिए कि आपके झांसे में आएंगे, आपके भरमाने पे आएंगे. చూడండి, ఇలాంటి ఆయనే స్పీచ్ ఇస్తున్నాడు. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ర్యాలీ చేసేటప్పుడు ఒక హనుమంది ఆ వ్యక్తికి ధరింపజేసి జెండా పట్టుకొని డాన్స్ చేపిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వీళ్ళకి కనపడడం లేదా? ఈ బ్యాచ్ కి కనపడడం లేదా? ఆమె మార్నింగ్ ఏమన్నదంటే ఊర పందుల బ్యాచ్ అని అన్నది. మరి ఈ బ్యాచ్ కి కనపడడం లేదా అని నేను అడుగుతున్నా. మీకు కనపడడం లేదా? ఒక హనుమంతుని అవమానం చేస్తే అంటే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీకు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ని మీరు చదువుతారా, లేకపోతే చదవరా? ఇప్పుడు హనుమాన్ గురించి డైరెక్ట్ బీజేపీ వాళ్ళు ఇంత అవమానపరిచినప్పుడు, మీరు నిజంగానే హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళైతే, బీజేపీ వాళ్ళు మీకు స్క్రిప్ట్ ఇవ్వకపోయినా కూడా హనుమంతుణ్ణి ఇంత అవమానం జరిగినప్పుడు ఒక రోడ్డు పైన ర్యాలీలో జెండా పట్టుకొని డాన్స్ చేపిస్తున్నారు ఆయన గెటప్ వేసి, ఇది అవమానం కాదా? సో ఈ బ్యాచ్ కి ఇది కనపడడం లేదనమాట. వేరే వాళ్ళనైతే ఊర పందులు అంటారు, నోట్లో ఏమన్నా లడ్డు పెట్టుకున్నారా అని అంటారు. మరి ఇది ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? మీరేమన్నా లడ్డు పెట్టుకున్నారా? మీరెందుకు క్వశ్చన్ చేయడం లేదు? అయోధ్య స్కామ్ గురించి ఇన్ని రోజుల నుండి మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీరు క్వశ్చన్ చేయడం లేదు? నరేంద్ర మోడీ కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడడం లేదు వీటన్నింటి గురించి? అదే వేరే వాళ్ళ గురించి మాట్లాడమంటే ఊర పందులు అంటున్నారు, లేకపోతే నోట్లో లడ్డు పెట్టుకున్నారా అంటున్నారు. మరి బీజేపీ వరకు వచ్చేసరికి, ఆర్ఎస్ఎస్ వరకు వచ్చేసరికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతినవా? హిందూ మనోభావాలు ఇప్పుడు దెబ్బతినవా? ఆలోచించండి ప్రజలారా. హిందూ మనోభావాలు ఎవరు అవమానపరిచినా దెబ్బతింటాయి కదా. ఇటు క్రైస్తవులైనా లేకపోతే ముస్లిమ్స్ అయినా. ఒకవేళ ఈ ర్యాలీ ముస్లిమ్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? పోనీ క్రైస్తవులు చేస్తే ఊరుకుంటారా? పోనీ మతాన్ని పక్కన పెట్టండి, ఇది ఒక రాజకీయ పార్టీ ర్యాలీ చేసింది కదా బీజేపీ పార్టీ. ఇదే ర్యాలీ ఒకవేళ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇప్పటి వరకే మీద పడిపోయి దేశద్రోహం, రాజద్రోహం, హిందూ ద్రోహం, ఎన్నెన్నో ద్రోహాలు అని ర్యాలీలు చేసేవాళ్ళు. మరి 2-3 రోజుల నుండి నితిన్ నబీన్ చేసిన ర్యాలీ, లక్నోలో జరిగిన ర్యాలీ గురించి ఎందుకు ఏ బీజేపీ నాయకుడు, బీజేపీ నాయకురాలు మాట్లాడతలేరు? ముందుగా ఈ బ్యాచ్ ఎందుకు మాట్లాడతలేదు? నోట్లో లడ్డు పెట్టుకున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకు మాట్లాడడం లేదు? హనుమంతుణ్ణి అవమానిస్తే మీకు మనోభావాలు దెబ్బతినడం లేదా ఇప్పుడు? లేదంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేసి ఉంటే అప్పుడు మీకు మనోభావాలు దెబ్బతినేవా? అంటే హిందూ భక్తిత్వం అంటే, భక్తి అనేది వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే మతస్థులు కానీ చేస్తే మీకు భక్తి పుట్టుకొస్తుంది, ధర్మం గుర్తుకొస్తుంది. కానీ మీకు ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ చేస్తే మీకు భక్తి ధర్మం గుర్తుకు రాదా? ఆలోచించండి ప్రజలారా. ఇది కరెక్టేనా అనేది మీరు ఆలోచించండి. మరి వీళ్ళు ఇప్పుడు నోట్లో లడ్డు పెట్టుకున్నారా? మరి వాళ్ళనైతే నోట్లో లడ్డు పెట్టుకున్నారా? లేకుంటే వీళ్ళను పందులు కాదు ఊర పందులు అంట, బరాబర్ అని అంట. మరి
వీళ్ళని ఏమనాలో మీరే కామెంట్ చేయండి.